Greetings in the most precious name of our Lord and Savior Jesus Christ. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు ఉంటుంది. It is not a sermon which you are always listening. మీరు ఎప్పుడు వినే సందేశం లాంటిది కాదు. It is something different, maybe from all other conferences, other conventions. మిగతా కోడికలు మిగతా మరి కోడికలు ఎలాగైతే జరుగుతాయో వాటికంటే భిన్నమైంది. Not simply listening, but the message should go to your heart. కేవలం వినటం మాత్రమే కాదు, కానీ ఇక్కడ చెప్పబడుతున్న మాటలు మీ హృదయపు లోతుల్లోనికి వెళ్ళాలి. The communication this morning I said, not only listening, but we need the feedback. మరి నేను ఉదయకాలం చెప్పినట్లుగా వినటం మాత్రమే కాదు, దానికి స్పందన కూడా వెనక్కి రావాలి. So listen carefully. కాబట్టి జాగ్రత్తగా ఆలకించండి. I will ask some questions in between. మధ్య మధ్యలో నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. So I need full cooperation. కాబట్టి మీ పూర్తి సహకారం కావాలి. Those who are not settled now, please settle here and there. ఇంకా సరిగ్గా కూర్చొని వారు దయచేసి కూర్చోండి, ప్రారంభిద్దాం. So please listen to the message. కాబట్టి ఈ సందేశాన్ని వినండి. This morning we have started how to have a good relationship in the family. ఈ ఉదయకాలమున మనము కుటుంబంలో ఒక మంచి సంబంధం ఎలాగో కలిగి ఉండాలి అనే అంశంతో ప్రారంభించుకున్నాం. Do you remember what is the first thing I said? నేను చెప్పిన మొదటిది మీకు గుర్తుందా? Constant communication. Very good. నిరంతర మాటల ప్రక్రియ. What is the second thing? రెండవది consensus in action. మరి చేసే ప్రతి పనిలో సమ్మతి కలిగి ఉండటం. We are a team. మనం ఒక జట్టుగా ఉన్నాం. So family is a team to work for God. దేవుని కొరకు పని చేయడానికి కుటుంబం ఒక జట్టుగా ఉన్నది. Now thirdly, మూడవదిగా that I would like to say the creativity in relationship. మరి ఈ కుటుంబంలో లేదా సంబంధంలో సృజనాత్మకత. We were looking at the family of God. దేవుని కుటుంబాన్ని గురించి మనం చూసాం కదా. It's a Trinitarian family. త్రిత్వ కుటుంబం అది. Father, Son and the Holy Spirit. తండ్రి కుమార పరిశుద్ధాత్మతో కూడిన కుటుంబం. So we are listening from or learning from the family of God. మరి దేవుని కుటుంబం గురించి వింటూ నేర్చుకుంటున్నాం. And now there we see some creativity in that family. ఆ కుటుంబంలో ఒక నూతనత్వం, సృజనాత్మకత ఉంది. So this uncle was telling about the creation of man and other things. మరి ఇందాక మరి వి మాథ్యూ గారు మరి పురుషుణ్ణి సృజించుట తర్వాత మిగతా విషయాలు చెప్పారు కదా. When God said let us create man, దేవుడు మనము నరులను సృజించుదాము అని అన్నప్పుడు God did not take a trial. మరి దేవుడు ఏదో చేస్తే ఎలాగుంటుంది అని చేయలా. First he made a small man and looking at the taking a trial for that. మరి చిన్న మనిషిని చేసి ఇతను ఎట్లుంటాడా చూసి మళ్ళీ పెద్దవాడిని చేద్దాంలే అన్నట్లు చేయలా. Will it work it or not? Then if it is success, we'll make a big man. మరి చిన్న మనిషిని చేసి చూసి బాగుంటే పెద్దవాడిని చేద్దాంలే అన్నట్లు చేయలా. When God decided to create a humankind, మరి ఒక నరుని సృజించడానికి దేవుడు నిర్ణయం తీసుకున్నప్పుడు it was something extraordinary. మరి ఇది ఒక అసాధారణమైన విషయం. And God did not stuck anywhere in creating man. మనిషిని సృజించడంలో దేవుడు ఎక్కడ మధ్యలో ఆగిపోలేదు. After creating head and hands, God stuck. Oh, what will make afterwards? తలను చేతులు చేసిన తర్వాత ఏం చేయాలా అని దేవుడు ఆగిపోలేదు. God did not stuck anywhere. దేవుడు ఎక్కడ మధ్యలో ఆగిపోలేదు. And God was success in that creation. ఆ దేవుడు సృజించే పనిలో సఫలత పొందాడు. That's the way the Bible says man is the
crown of God's creation. అందుకనే లేఖనం అంటున్నది సృష్టికి మానవుడు కిరీటముగా ఉన్నాడని. So God's creativity was very excellent. కాబట్టి దేవుని యొక్క సృష్టి అత్యద్భుతంగా ఉన్నది. If you look at any creation of God, and man is the crown in all this creation. కాబట్టి దేవుడు చేసిన సృష్టిని అంతటిని చూసినట్లయితే నరుని సృజించుట అనేది వాటన్నిటికీ తలమానికంగా ఉంది. That's why David said, how wonderfully and fearfully I'm created. అందుకని దావీదు అంటున్నాడు, నీవు నన్ను సృజించిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతున్నది. So we are wonderful creation of God. కాబట్టి దేవుడు చేసిన అత్యద్భుత సృష్టి మనం. God's creativity we can see in the man. కాబట్టి దేవుని యొక్క ఆ సృజనాత్మకత మనుషులో చూడగలుగుతున్నాం. So God wants this creativity in the family also. ఆ దేవునికి ఈ కుటుంబంలో కూడా ఇలాంటి సృజనాత్మకత కావాలి. Do we have creativity in the family? కుటుంబంలో ఇలాంటి నూతనత్వం ఉందా? What do you mean by creativity in the family? ఆ కుటుంబంలో సృజనాత్మకత ఉండటం అంటే అర్థం ఏంటి? If no creativity in the family, కుటుంబంలో ఈ నూతన తత్వం లేకపోతే you will be bored. అప్పుడు నీవు విసుగు పొందుతావు. So usually family asks what kind of creativity we can have in the family. అనేక సార్లు కుటుంబాలు అడిగేది కుటుంబంలో ఎలాంటి సృజనాత్మకత కావాలి అంటారు. Let me ask you the wives. ఇప్పుడు భార్యలను అడుగుతాను. Do you know the favorite food of your husband? నీ భర్తకు బాగా ఇష్టమైన ఆహార పదార్థం మీకు తెలుసా? How many of you know the favorite food of your husband? మీ భర్తకు బాగా ఇష్టమైన ఆహార పదార్థం ఎంతమంది తెలిసిన వారు ఉన్నారు? Are only few people. కొంతమందికేనా? Okay. So one of you can say what is that? ఏది ఇష్టమైన ఆహార పదార్థం ఎవరైనా చెప్పవచ్చు? Dal. Suppose you are giving every day dal. ఒకవేళ పప్పు ఇష్టమైన రోజు పప్పు చేస్తే will the husband like it that? అప్పుడు భర్త దాన్ని ఇష్టపడతాడా? No. కాదు కదా. Suppose your husband loves chapati. ఒకవేళ మీ భర్తకు చపాతి ఇష్టమైతే every day morning, noon, afternoon, and every time you give chapati, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అన్ని వేళలా చపాతీని ఇస్తే will you enjoy it? అతను దాన్ని తృప్తిగా స్వీకరిస్తాడా? Oh, this is favorite food of my husband. నా భర్తకు చాలా ఇష్టమైన ఆహారం ఇది అని అనుకోండి. So that's why every time I give this. అందుకని అన్ని వేళలా ఇదే చేస్తాను అని అనుకుంటే We know that is a favorite food, but he doesn't like all the time. అది అతనికి ఇష్టమే కానీ అన్ని సార్లు అదే చేస్తే అతనికి కూడా విసుగుపడుతుంది. So that should be a creativity. కాబట్టి ఒక నూతనత్వం కావాలి. Nowadays it is very easy. ఈ రోజుల్లో ఇది చాలా సులభం. Go to the YouTube. మరి యూట్యూబ్ కి వెళ్ళండి. Which food you want to make? మరి నీవేం చేయాలనుకున్నావు చూసి and recipe is available. మరి దానికి ఎలా చేయాలో మరి చెప్తారు. Make the food and give it to your husband. అది చూసి మీ భర్తకు తయారు చేసి ఇవ్వండి. And he will appreciate you. అప్పుడు అతడు మిమ్మల్ని అభినందిస్తాడు. So you can have a creativity in your dining table. కాబట్టి మీ భోజనపు బల్ల యొక్క మీరు నూతనత్వాన్ని చూపించవచ్చు. You know what is the difference between the 5-star hotel and the Tattagada means the shops in the roadside. మరి ఆ 5-star హోటల్ కి తర్వాత రోడ్డు పక్కన కనపడే హోటల్ కి తేడా ఏంటిది? Everywhere you get the same thing. అన్ని చోట్ల ఆహారం అలాంటిదే కదా. And there also you will get the parota and chicken curry, and here also you will get the parota and chicken. అక్కడ పరోటా చికెన్ దొరుకుతుంది, ఇక్కడ కూడా పరోటా చికెన్ దొరుకుతుంది. What is the difference? అయితే తేడా ఏంటిది? It's a taste. రుచి. Maybe the roadside parota and chicken curry is better than the 5-star hotels. 5-star హోటల్లో దొరికే చపాతీ కంటే ఈ రోడ్డు పక్కన హోటల్లో చపాతీ రుచికరంగా ఉండవచ్చు. Then what makes the difference? అయితే తేడా ఎక్కడ వస్తుంది? The presentation. మరి వారు దానిని ఎలాగో మీకు ఇస్తారో అది. When you go to the 5-star hotel,
ఆ 5 నక్షత్రాల హోటల్కి వెళ్తే the people are standing and asking you and inviting you. వారు అక్కడ నిలబడి మిమ్మల్ని పిలిచి వారిని ఆహ్వానిస్తారు. A beautiful table ఆ మంచి బల్ల ఉంటుంది, and flower is in between. ఆ మధ్యలో ఒక పువ్వు పెడతారు. First they will bring the beautiful plates, ఆ తర్వాత మంచి అద్భుతమైన పళ్ళాలు తీసుకొస్తారు. and they will give you a towel, ఆ తర్వాత మీకు ఒక టవల్ ఇస్తారు. and you see everything is arranged well. మరి మీరు చూస్తే అన్ని కూడా చక్కగా అమర్చబడి ఉంటాయి. Even the food is not good, మరి ఆహారం బాగలేకపోయినా you will say it was very nice. ఇది బాగుంది అని చెప్తారు. What is nice? ఏది బాగుంది? That arrangements and the presentation is very good. మరి అక్కడ ఏర్పాట్లు వారు ఇచ్చిన పద్ధతి బాగుంటుంది. Sisters, you can also do the same thing in your home. సహోదరులారా, మీరు కూడా ఇంట్లో ఇదే పని చేయవచ్చు. Even though some problems in the making food, if the dining table is arranged well, and the husband will appreciate it. ఆహారం చేయటంలో ఎక్కడన్నా కొంచెం లోపాలున్నా ఆ భోజనం వల్ల చక్కగా అమర్చినట్లయితే మీ భర్తలు మిమ్మల్ని ఇష్టపడతారు. Don't bring all the kitchen vessels to the dining table. మరి భోజనం వాళ్ళ మీదకి ఆ వంటగది పాత్రలన్నీ తేవద్దు. Everything should be in a different style. మరి అన్ని కూడా ఒక ప్రత్యేకమైన అలంకరణలో ఉండాలి. By seeing it, they will appreciate. అది చూసిన తర్వాత మిమ్మల్ని వారు అభినందిస్తారు. See creativity in the dining table. కాబట్టి భోజనపు బల్ల యొక్క సృజనాత్మకత. Even creativity in the bedroom. మరి ఆ పడక గదిలో కూడా నూతనత్వం. See, our representation system is different. మరి మనము ఏ విధంగా చూపిస్తాము అనేది కొంత వ్యత్యాసం ఉండవచ్చు. Mainly there are 5 representation systems. మరి 5 రకాలుగా చూపించే అలవాటు ఉన్నది. Some are very visual. కొన్ని పద్ధతులు ఎలాగుంటాయంటే చాలా కనపడేవిగా ఉంటాయి. They want to see the things. వారు చూడాలని ఇష్టపడతారు. So when they see the things, they will be happy. వారు చూసినప్పుడు దాన్ని బట్టి సంతోషంగా ఉంటారు. And some they want to hear it. That is, we call it auditory. కొంతమంది వినాలని ఇష్టపడతారు. అది వినే భావన అని చెప్పవచ్చు. Not only to see, they want to listen. చూడటం మాత్రమే కాదు, వినటం కూడా ఉంది. And the third one is kinesthetic. మరి మూడవది ఇంకొకటి touching or feeling. మరి స్పర్శ లేదా భావన. And some of them likes that. కొంతమంది అది ఇష్టపడతారు. The husband should come and touch. మరి ఆ భర్త వచ్చి ఆమెను ముట్టుకోవాలి. And when the wife says, I'm feeling headache. భార్య నాకు తలనొప్పి వచ్చిందని చెప్తే, and she is expecting husband should come and take a bath and put on her head. ఏమని ఆశిస్తుందంటే భర్త వచ్చి మరి జండు బామ్ తీసుకొని ఆమె నుదుటి మీద రాయాలని. Because they are kinesthetic or they are feeling. అవి మరి ఎలాంటి భావన అంటే స్పృశిస్తే వచ్చే భావన. And some are gustatory. మరి కొన్నేమో మరి ముట్టుకుంటే and some are taste. First they will taste it, then only they will eat the food. కొంతమంది ఏం చేస్తారంటే కొంత రుచి చూసి బాగుంటే తింటారు. And some want to smell it. కొంతమంది వాసన చూడాలని ఇష్టపడతారు. When they enter into the room, వారు గదిలోనికి వచ్చినప్పుడు smell like this. వారు ఈ విధంగా వాసన చూస్తూ ఉంటారు. If the smell is okay, వాసన బాగుంటే then they are satisfied. అప్పుడు వారు తృప్తి చెందుతారు. See, when your husband is coming to your bedroom, మరి మీ భర్త మీ పడక గదిలోనికి వస్తే there should be a creativity in that bedroom. మరి పడక గదిలో కొంత నూతనత్వం కనపడాలి. That should be getting an attraction to your partner. మరి మీ భాగస్వామికి కొంత ఆకర్షణగా ఉంటుంది అది. The ambience should be attractive. పరిసరాలన్నీ కొంత ఆకర్షణీయంగా కనపడాలి. Then they will appreciate you. అప్పుడు వారు నిన్ను అభినందిస్తారు. Suppose you think about the bed, the ugly bed sheets and everything is dirty, then how the husband will appreciate? మరి పరుపు కానీ లేకపోతే దాని మీద వేసిన బెడ్షీట్ కానీ ఎట్లా పడితే అట్లా ఉంటే అతను నిన్ను ఎలా అభినందించగలడు?
See, they want the creativity in the bedroom. కాబట్టి ఆ పడక గదిలో కూడా వారు నూతనత్వం కోరుకుంటారు. Creativity in the house. మరి ఈ ఇంటిలో నూతనత్వం కావాలి. Is it big house or small house? You can make it decorative. పెద్ద ఇల్లు అయినా చిన్న ఇల్లు అయినా దాన్ని అలంకారంతో ఉంచవచ్చు. When they come home, they have to feel that something new. ఇంటిలోనికి వారు వచ్చినప్పుడు ఏదో కొత్తదనం వాళ్ళకు కనిపించాలి. Even you can have creativity in your family prayer. మరి మీ కుటుంబ ప్రార్థనలో కూడా కొత్తదనం కలిగి ఉండవచ్చు. How many of you have family prayer? మీలో ఎంతమంది కుటుంబ ప్రార్థనలు కలిగి ఉన్నారు? Okay, very good. All have family prayer. మరి చాలా మంది కలిగి ఉన్నారు. What do you mean by family prayer? కుటుంబ ప్రార్థన అంటే ఏంటి? Family members are coming together. What are the steps of family prayer? కుటుంబ ప్రార్థనలో ఏమేమి ఇమిడి ఉన్నాయి? Okay, singing one song, కలిసి ఒక పాట పాడటం, reading a Bible portion, బైబిల్ భాగం కొంత చదవటం, and someone should pray. ఎవరో ఒకరు ప్రార్థించటం. Who told you to do family prayer like this? కుటుంబ ప్రార్థన ఇలాగే చేయాలని ఎవరు మీకు చెప్పారు? Do you have this in the Bible that you have to do family prayer like this? బైబిల్లో కుటుంబ ప్రార్థన అంటే ఇలాగే ఉండాలి అని చెప్పబడిందా? No. కాదు కదా. From where you got this pattern? ఈ పద్ధతి అనేది ఎక్కడి నుంచి వచ్చింది? Maybe your parents did it. బహుశా మీ తల్లిదండ్రులు చేసి ఉండవచ్చు. From where parents got this? తల్లిదండ్రులకు ఎక్కడి నుంచి వచ్చింది? Maybe from their parents. వారి తల్లిదండ్రుల నుంచి వచ్చి ఉండొచ్చు. It means hereditary. We are practicing this. దాని అర్థం ఏంటంటే వారసత్వంగా దీన్ని మనం ఆచరిస్తున్నాం. Our children are familiar with this pattern. మన పిల్లలు ఈ పద్ధతిని వారు అర్థం చేసుకున్న వారుగా ఉన్నారు. When they get married, they also will practice this same thing. వారు వివాహం చేసుకున్నప్పుడు ఇదే పద్ధతిని వారు పాటిస్తారు. But let me ask you one question. If we read the Bible first, then pray, then sing, will it not be family prayer? మరి నేను ఒక ప్రశ్న వేస్తాను. ముందు బైబిల్ చదివి తర్వాత పాట పాడి చివరిలో ప్రార్థన చేస్తే మరి అది కుటుంబ ప్రార్థన అనవచ్చా? Instead of reading Bible, today we are going to ask some questions from the Bible. Then we'll have a small meditation. Then we'll sing a song. Then pray. Will it not be a family prayer? మనం బైబిల్ చదవడానికి బదులుగా కొన్ని ప్రశ్నలు బైబిల్ భాగంలో వాటి మీద వేసుకొని తర్వాత ధ్యానం చేసి తర్వాత పాడి చివరిగా ప్రార్థిస్తే అది కుటుంబ ప్రార్థన అనవచ్చా లేదా? What you are expecting from a family prayer? కుటుంబ ప్రార్థన నుంచి మీరు ఆశించేది ఏంటిది? Once you finish your family prayer, మీ కుటుంబ ప్రార్థన ముగించిన తర్వాత all the members of the family should be satisfied. మరి కుటుంబంలోని సభ్యులందరూ కూడా సంతృప్తి చెందాలి. Your heart should be eager to wait for the next family prayer. నీ హృదయము తర్వాత కుటుంబ ప్రార్థన ఎప్పుడు జరుగుతుందా అనే ఆతృతతో ఎదురు చూడాలి. Oh, when will be the next family prayer? తర్వాత కుటుంబ ప్రార్థన ఎప్పుడు జరుగుతుందా? Do you have such kind of eagerness? అలాంటి ఆతృత ఉందా మీకు? Many children are fed up with this family prayer. ఈ కుటుంబ ప్రార్థనతో అనేక మంది పిల్లలు విసిగిపోయారు. Because they are not able to enjoy this. ఎందుకంటే వారు ఈ పద్ధతితో ఏమాత్రం కూడా సంతోషించలేకపోతున్నారు. And many families it became a ritual. అనేక కుటుంబాల్లో ఇది ఒక ఆచారంగా మారిపోయింది. Everyone is doing, we are also doing. అందరూ చేస్తున్నారు, మనం కూడా చేస్తున్నాం. And they are not thinking about what is the benefit out of this. మరి దీని వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి అనేది వారు ఆలోచన చేయటంలా. Why? There is no creativity in the family prayer. ఎందుకంటే కుటుంబ ప్రార్థనలో కొత్తదనం లోపించడం వలన. Humbly I say, don't stop your prayer, but you are continuing. అయితే నేను దీనంగా వేడుకునేది ఏంటంటే దీన్ని బట్టి కుటుంబ ప్రార్థన ఆపివేయవద్దు. Don't tell to anybody that brother came and said our family prayer is not the real prayer. మరి ఆ సోదరుడు చెప్పాడు మనం చేసే కుటుంబ ప్రార్థన సరైనది కాదు అని అనవద్దు. See, I say just to think about it.
నేను ఎందుకు చెప్పానంటే దీని మీద ఆలోచన చేస్తాను. So we need to have a creativity in everything. కాబట్టి అన్ని విషయాల్లో మనకు కొత్తతనం, కొత్త ఆలోచన కావాలి. So God has had a creativity. దేవుడు ఆ కొత్తతనాన్ని, సృజనాత్మకతను కలిగి ఉన్నాడు. In the family, we also should have the creativity. కాబట్టి కుటుంబంలో కూడా ఈ కొత్తతనం కావాలి. Once one brother told me, ఒక సోదరుడు నాతో ఒకసారి చెప్పాడు, brother, if I want to see the real beauty of my wife, we have to go for somebody's marriage. మరి నా భార్య యొక్క నిజమైన అందం చూడాలంటే ఎవరైనా వివాహానికి నేను వెళ్ళాలి అని చెప్పాడు. Did you understand? అర్థమైందా మీకు? If we go somebody's marriage, ఎవరి వివాహానికైనా వెళ్తే she will wear the best saree, ఆమె మంచి చీర కట్టుకుంటుంది, and do the makeup in such a way, మరి ఎలాంటి అలంకరణ చేసుకుంటుందంటే, and she adorn herself like anything. మరి ఎంతో మంచి చక్కగా ఆభరణాలు ధరించుకుంటుంది. If the husband wants to see the real beauty of the wife, should go somebody's marriage. కాబట్టి భార్య యొక్క నిజమైన అందాన్ని భర్త చూడాలనుకుంటే ఎవరో వివాహానికి వెళ్ళాలి. Whom she is showing her beauty? ఆమె అందాన్ని ఎవరికి చూపిస్తుంది? Somebody else. ఇంకొకరికి, ఎవరికో. Actually, whom should she show the beauty? నిజానికి ఆమె యొక్క అందాన్ని, సౌందర్యాన్ని ఎవరికి చూపించాలి? Whom should really appreciate her? ఆమెను నిజానికి అభినందించాల్సింది ఎవరు? It is the husband. భర్తే కదా. But when come home, అయితే ఇంటికి వచ్చినప్పుడు the ugly dress, మరి అంత చంద్రవందరగా the ఉన్నారు, old one always wearing, మరి ఎంతో పాత వస్త్రాలు, there is no there is no smell at all, మరి ఎలాంటి కొత్తదనం ఉండదు. otherwise put all spray and everything, so they will use all the perfumes. అయితే బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం అన్ని సుగంధ తైలాలు వాడతారు. But in the home it is nothing. ఇంట్లో అయితే ఏమీ ఉండదు. There is no creativity in the home. ఇంటిలోనే ఆ కొత్తదనం లోపిస్తున్నది. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, so if you have a creativity in everything what you do in your home, కాబట్టి ఇంటిలో నీవు చేసేదాన్ని అంతట్లో కూడా కొత్తదనం ఉంటే, and both can appreciate each other, మరి ఒకరినొకరు ఇద్దరు అభినందించుకుంటే and we can enjoy in our family life. అప్పుడు మన కుటుంబ జీవితాన్ని బట్టి మనం సంతోషించవచ్చు. Yes, God has given us a family. దేవుడు మనకు కుటుంబాన్ని ఇచ్చాడు. In order to enjoy in our family, not in somebody's family. ఇంకొకరి కుటుంబంలో కాదు, కానీ మన కుటుంబంలోనే ఆ కుటుంబం యొక్క ఆనందాన్ని పొందాలని. So the husband should be satisfied with the wife that God has given you. మరి భర్త దేవుడు తనకిచ్చిన భార్యను బట్టి సంతృప్తి చెందాలి. The wife should be satisfied with the husband which God has given you. భార్య తనకు దేవుడు ఇచ్చిన భర్తను బట్టి తృప్తి చెందాలి. So the family should be enjoyed within the family. కాబట్టి కుటుంబములోనే ఆనందం పొందాలి. May the Lord help us. దేవుడు మనకు సహాయం చేయాలి. So the creativity in relationship. మరి సంబంధంలో ఈ నూతనత్వం. And fourthly, నాలుగవదిగా a combined identity. మరి అందరికి సమైక్య గుర్తింపు. When you look at the Trinitarian family, ఆ త్రిత్వ కుటుంబాన్ని గమనిస్తే, God said, let us make man in our image. దేవుడు ఏమన్నాడంటే మన పోలిక చొప్పున నరుని చేయుదము. Even though we see the Trinity in the family, ఆ త్రిత్వమును ఆ కుటుంబంలో చూస్తున్నప్పటికీ కూడా, consider it as our family. ఆయన అది మన కుటుంబము అన్నట్లుగా పరిగణించాడు. And they said in our image, మన పోలిక చొప్పున one identity. ఒకే గుర్తింపు. The family should have only one identity. ఆ కుటుంబానికి ఒకే గుర్తింపు ఉండాలి. And the combined identity is a product of deep intimacy. మరి ఈ సమైక్య గుర్తింపు అనేది ఒకరితో ఒకరు కలిగి ఉండే అతి సాన్నిహిత్యాన్ని బట్టి వస్తున్నది. Usually say before the marriage, మరి వివాహానికి ముందు we used to say my person, my father, my mother, నా తల్లి, నా తండ్రి, నా డబ్బులు అంటా ఉంటారు. and my house, నా ఇల్లు అంటారు. But after the marriage, వివాహం తర్వాత don't say my purse, నా డబ్బు అనవద్దు, it is our purse, మన డబ్బులు అనాలి. our father, మన కుటుంబం, our mother, మన తల్లి, మన our కుటుంబం, home,
మన ఇల్లు. So that should be our attitude. మన వైఖరి అలాగ ఉండాలి. How this attitude comes? ఈ వైఖరి ఎలాగ వస్తుంది? This will come from the deep intimacy. మరి అది సాన్నిహిత్య సంబంధాన్ని బట్టి వస్తుంది. If there is no deep intimacy, ఆ లోతైన సాన్నిహిత్యం లేకపోతే always then you see the separation. మరి ఎప్పుడు కూడా మరి విభజన కనపడుతుంది. And the wife will say, I will not take care of your father. మరి భార్య ఏమంటుందంటే నీ తండ్రిని నేను చూసుకోను అంటుంది. I will not look at your father. నీ తండ్రిని నేను చూసుకోను అంటాడు. It is not like that. ఆ విధంగా కాదు. So it should come out of the deep intimacy. మరి అంతరంగంలో వచ్చే ఆ సాన్నిహిత్యం కావాలి. When one exalted, the other rejoiced. మరి ఒకరు హెచ్చించబడినప్పుడు మరొకరు ఆనందించాలి. They never projected their identity as greater than the other. ఒకరి గుర్తింపు కంటే మరొకరి గుర్తింపు పెద్దది అన్నట్లుగా చూపించుకోకూడదు. Husband never think that I am greater than my husband. భర్త ఎప్పుడు భార్య కంటే నా గుర్తింపు పెద్దది అనుకోకూడదు. And the wife never think that, oh, I am greater than my husband. ఆ భార్య కూడా భర్త కంటే గొప్పదానిని అని అనుకోకూడదు. My family is it's a very old family, and it is known by everybody. మరి నా కుటుంబం చాలా మరి పెద్దది, అందరికీ తెలిసింది అని అంటా ఉంటారు. So that's why I'm greater than my husband. అందుకని నా భర్త కంటే నేను గొప్పదానిని అనుకుంటూ ఉంటాను. Husband should not think that who you are. భర్త ఏమో నీవెంతదానివి అని అనుకోకూడదు. You are my servant. నీవు నా దాసురాలివి అనకూడదు. Now that should not be our attitude. అలాంటి వైఖరి మనకు ఉండకూడదు. It should be a combined attitude. అది మన సమైక్య వైఖరిగా ఉండాలి. And so many times breaking these attitudes. మరి ఇలాంటి వైఖరులను మనం తీసివేసుకోవాలంటే I said about the 4 characteristics. 4 స్వభావాలను చెప్పాను కదా. Number 1 is the communication. మొదటిది మాటల ప్రక్రియ. Second is the unity. తర్వాత ఐక్యత. Third is the creativity. తర్వాత సృజనాత్మకత. And fourth is the identity. 4వది గుర్తింపు. Many times people break this relationship. అనేక సార్లు ప్రజలు ఈ సంబంధాలను విచ్ఛిన్నం చేస్తూ ఉంటారు. How this happens? ఎలా జరుగుతుంది ఇది? I would like to say 5 things break the family relationship. కుటుంబ సంబంధాన్ని విడగొట్టే 5 విషయాలు చెప్తాను మీకు. Number 1 is unfulfilled desires. మొదటిది మరి తీరని ఆశలు, కోరికలు. Many people enter into the marriage with a big dream. అనేక మంది వివాహ వ్యవస్థలోనికి గొప్ప కలలతో ప్రవేశిస్తారు. And maybe before the marriage the girl have the desire to go different places. మరి భార్య లేదా ఆమె వివాహానికి ముందు అనేక ప్రదేశాలు సందర్శించాలని అనుకుంటూ ఉండవచ్చు. But we to get the permission from the father. అయితే తండ్రి యొక్క అనుమతి అవసరం కదా. Father will say, no, you are not going now. After your marriage, your husband will take all the places where you like. తండ్రి ఏమంటాడంటే ఇప్పుడు వద్దు, కానీ వివాహం తర్వాత నీ భర్త అన్ని స్థలాలకు నేను తీసుకెళ్తాడు అంటాడు. So she is waiting for the marriage. ఆమె ఆ వివాహం కొరకు వేచి ఉంటుంది. The marriage is over. వివాహం అయిపోతుంది. So her desire is to visit places. ఆమె యొక్క ఆశ ఏంటంటే అనేక ప్రదేశాలు సందర్శించాలని. But after the marriage only come to know that husband is hating traveling. మరి వివాహం అయిన తర్వాత భర్తకు ప్రయాణాలంటే చిరాకు అనేది He doesn't like to travel. అతనికి ప్రయాణం అంటే ఇష్టం ఉండదు అని అర్థం అవుతుంది. Now what happened? ఇప్పుడు ఏమవుతుంది? Her desires are not fulfilled. ఆమె యొక్క ఆశలు నెరవేర్చబడవు. Unfulfilled desires. మరి నెరవేర్చబడని ఆకాంక్షలు. Now she is waiting for someone who has the same desire. మరి అలాంటి ఆకాంక్ష కలిగిన వారి కొరకు ఇప్పుడు ఆమె వేచి ఉంటుంది. If she sees someone, ఇంకెవరినైనా ఆమె చూస్తే maybe she has the desire to go with him. మరి ఆమె అతనితో వెళ్ళటానికి కొంత ఇష్టం. Unfulfilled desires breaking the family. కాబట్టి నెరవేర్చబడని కోరికలు కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయి. There are some foundational needs of the family. మరి కుటుంబానికి పునాది సంబంధమైన కొన్ని అవసరాలు ఉన్నాయి. Number 1 is love. మొదటిది ప్రేమ. The family is not getting the love. కుటుంబాలు ప్రేమ పొందకపోతే where the love gets and people will go and follow that.
ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళి వాటిని వెంబడిస్తారు. And care, అక్కడ జాగ్రత్త if the లేకపోతే husband is not caring, and whom cares, and they may go after them. భర్త ఆమె ఎల్ల జాగ్రత్త వహించకపోతే ఎవరు జాగ్రత్త వహిస్తారో వారి వెంట వెళ్ళటానికి ఇష్టపడుతుంది. And they want the protection. వారికి భద్రత కావాలి. If they are not getting that in the family, ఆ భద్రతను కుటుంబంలో పొందకపోతే maybe they are searching for that outside. ఆ భద్రత కొరకు వారు బయట చూస్తారు. They always want encouragement. వారికి అన్ని సార్లు ప్రోత్సాహం కావాలి. Maybe husband never said very good. మరి భర్త ఒక్కసారైనా బాగుంది, బాగు చేసావని చెప్పి ఉండకపోవచ్చు. Never encouraged. ఎప్పుడు ప్రోత్సహించి ఉండకపోవచ్చు. But if someone outside will say, oh, very good, nice, you are good. మరి బయట వారు ఎవరైనా మీరు బాగా చేశారు అని అభినందిస్తే maybe her heart will go after him. ఆమె హృదయము అతని వెంట వెళ్తుంది. And everybody likes the appreciation. మరి ప్రతి ఒక్కరికి అభినందన అంటే ఇష్టమే కదా. My wife was sick for some time. వారి భార్య కొన్ని రోజులు అనారోగ్యంతో ఉండింది. And one lady used to come and make food in my home. వారి ఇంట్లో ఒక స్త్రీ వచ్చి వంట చేసేది. She came only 1 week. ఒక వారమే వచ్చింది ఆమె. After that she stopped. ఆ తర్వాత ఆగిపోయింది. And we do not know what the reason. ఆ కారణం ఏంటో వారికి తెలియదు. Because we are giving money and every care we are giving. డబ్బులు ఇస్తున్నాము, అన్ని రకాలుగా ఆమెను చూసుకుంటున్నాం. కానీ we asked why you stopped. చివరిగా ఎందుకు ఆగిపోయావో అని అడిగారు. And the reason she said is, కారణం ఏమని చెప్పిందంటే, you never appreciated me. మీరు ఎప్పుడు నన్ను ప్రశంసించలేదు. You never say the food that I made was very good. నేను మరి వండిన ఆహారం బాగుందని ఎప్పుడు చెప్పలేదని. You didn't say the work which I have done was very good. మరి నేను చేసిన పని బాగుంది అని మీరు ఎప్పుడు చెప్పలేదు. I thought she is a servant, we are giving money, and then she is expecting an appreciation from us. ఆమె వంట మనిషి, ఆమెకు చేసినందుకు డబ్బులు ఇస్తున్నాము, అయినప్పటికీ కూడా ఆమె ప్రశంస కోరుతుంది. This is very normal. ఇది సాధారణం. Everyone is expecting appreciation. ప్రతి ఒక్కరు కూడా ప్రశంస, అభినందన కోరుతున్నారు. If this foundational needs are not met, ఈ పునాది సంబంధమైన అవసరాలు కనుక తీర్చకపోతే, maybe there will breakdown happens in the family. అప్పుడు కుటుంబంలో మరి విభజన వస్తుంది. And next is the past experience. ఆ తర్వాత గత స్మృతులు. When the family is digging out the past experience, మరి ఆ కుటుంబము మరి ఆ గత స్మృతుల నుంచి బయటకు వచ్చి ఉంటుంది. some will ask, hey, what happened before your marriage? మరి వివాహం ముందు ఏమి జరిగింది అని అడిగితే, where are the places you went? మరి ఎక్కడెక్కడికి మీరు వెళ్ళారు అని అడిగితే, whom you loved after before that? మరి దాని ముందు మీరు ఎవరిని ప్రేమించారు అని అడిగితే, so digging out the past experiences, మరి ఆ పాత మరి జ్ఞాపకాలను తవ్వుకుంటూ పోతే, at the time they won't say anything. అప్పుడేమి చెప్పరు వారు. When the time comes, అయితే సమయం వచ్చినప్పుడు, and say, oh, you already said you had this problem. మరి నీకు ఈ సమస్య ఉందని అప్పుడెప్పుడు చెప్పావు కదా అంటారు. I know that you did this earlier, no? మరి ఇంతకు ముందు చేసినట్లు నీవు నాకు తెలుసు కదా అంటారు. So the past experience sometimes leads to the breakdown. కాబట్టి గత స్మృతులు అనేవి కొన్నిసార్లు ఈ విచ్ఛిన్నం అవడానికి కారణం అవుతాయి. If the doubts enter into the family, if the doubts, మరి కుటుంబాల్లో సందేహాలు తలెత్తినప్పుడు, and that also leads to the family breakdown. అవి కూడా కుటుంబంలో విభజనకు, విభేదాలకు కారణమవుతాయి. Suppose you doubt about the oxygen which you are taking inside. బహుశా నీవు పీల్చుకునే ప్రాణవాయువుని గురించి నువ్వు సందేహపడితే, you think that this oxygen is not good. ఈ ఆక్సిజన్ బాగలేదు అని అనుకుంటే, you are stopped taking the oxygen inside. మరి గాలిని పీల్చుకోవడం ఆపేస్తే అనుమానం వచ్చి, what will happen? ఏం జరుగుతుంది? You will die. నీవే చనిపోతావు. Suppose you doubt about the water you are drinking. నీవు తాగే నీరు గురించి అనుమాన పడితే, this water is not good. ఈ నీరు మంచిది కాదు, I am not going to drink this one. దాన్ని నేను తాగను అంటే, what will happen? ఏం జరుగుతుంది? You will die. నీవే చనిపోతావు. The same way, ఆ విధంగానే if you doubt your husband or wife, then it's equal to this. మరి నీ భర్తను కానీ నీ భార్యను కానీ నీవు అనుమానిస్తే ఇదే జరుగుతుంది. Always trust your partner. నీ భాగస్వామిని ఎప్పుడు కూడా నమ్ము. Believe that God has given me
this husband to me or wife to me. ఈ భర్తను కానీ ఈ భార్యను కానీ దేవుడే నాకు ఇచ్చాడనే విషయాన్ని నమ్ము. And not one is the difference in priorities. ఆ తర్వాత ప్రాధాన్యతల్లో మరి తేడా. Before the marriage, no one will inquire about the priorities. మరి వివాహానికి ముందు మీ ప్రాధాన్యతలు ఏందని ఎవరు అడగరు. After the marriage, only came to know that the husband's priority is his job. మరి వివాహం తర్వాత భర్త యొక్క ప్రాధాన్యత ఉద్యోగమే అని తెలుస్తుంది. Maybe wife's priority is in the kitchen. మరి భార్య యొక్క ప్రాధాన్యత వంటగదిలోనే. See, after the marriage, when we come to know about the priorities, వివాహం తర్వాత భాగస్వాముల యొక్క ప్రాధాన్యతలు మనం తెలుసుకుంటే sometimes it is difficult to adjust with that. మరి వాటితో సర్దుకుపోవడం కొంత కష్టం అవుతుంది. The man is or husband is always busy with the job. మరి ఆ భర్త ఎప్పుడు ఉద్యోగంలో తీరిక లేక He doesn't have time to go for the spiritual activities. ఆత్మీయ సంబంధమైన కార్యక్రమాలకు వెళ్ళడానికి ఇతనికి సమయం ఉండదు. He never attends the family prayer కుటుంబ ప్రార్థనకు హాజరు కాదు. because he is busy with his job. ఎందుకంటే ఉద్యోగంలో తీరిక లేకుండా ఉన్నాడు. When he come home also, he is bringing all the job in the home. ఆ ఇంటికి వస్తున్నప్పుడు కూడా ఉద్యోగ పనులన్నీ మోసుకొని వస్తాడు. He doesn't have time to spend with his wife. తన భార్యతో సమయం గడపడానికి తీరిక లేదు. And the children never have seen the father. ఆ పిల్లలు తండ్రిని ఎప్పుడు చూచి ఉండరు. By the time the children get, the father will have gone. పిల్లలు నిద్ర నుంచి లేచేసరికి తండ్రి ఉద్యోగానికి వెళ్ళిపోతారు. And when he comes, before that the children will go to the sleep. ఆయన తిరిగి వచ్చేటప్పటికి పిల్లలు అప్పటికే నిద్రకు పోయి ఉంటారు. The children never met the father. ఆ పిల్లలు తండ్రిని కలుసుకునే ఆస్కారం లేకుండా ఉంటుంది. Your priorities. అన్ని ప్రాధాన్యతలు. So because the difference in the priorities may lead to the family problems. కాబట్టి ప్రాధాన్యతల్లో మరి ఈ అసమతుల్యత అనేది కుటుంబంలో విభేదాలకు కారణమవుతుంది. Materialism is another problem. ఇంకొకటి వస్తు సంపాదన అనేది కూడా ఒక సమస్య. And husband has the desire to buy the things. మరి భర్తకేమో కొనటం అనేకమైన కొనటం ఇష్టం. He wants to buy the land. మరి స్థలాలు కొనాలనుకుంటాడు. He wants to buy the new car. కొత్త కారు He కొనాలనుకుంటాడు. wants to buy the bike. బైక్ కొనాలనుకుంటాడు. So he wants to buy such things. ఆ విధంగా అలాంటి వాటిని కొనాలని ఇష్టపడతాడు. Wife wants she should have a luxurious life. మరి భార్యకేమో ఇలాంటివి కొంత ఇష్టం ఉండదు. Maybe she is buying all the sarees. మరి ఆమెమో చీరలన్నీ కొంటూ ఉండవచ్చు. Simply go to the shop and buy 10 or 15 sarees. ఆ దుకాణానికి వెళ్ళి 10-15 చీరలు కొంటుంది. And never wear it. అవన్నీ ఎప్పుడు ధరించదు. They simply want to see it is in the almara. మరి ఆ అల్మరాలో అవి ఉంటే చాలా సంతోషపడతారు. There are people like that. ఆ విధంగా ఉండేవాళ్ళు ఉన్నారు. So people, the families, they spend money for material things. కాబట్టి ఈ కుటుంబాలు కొన్ని మరి ఈ విధంగా ఇలాంటి వాటి కొనడంలో సమయం గడుపుతారు. They don't have common goal. వారికి మరి సమైక్య గురి అనేది ఉండదు. There is no budget in the family. ఆ కుటుంబంలో ఈ విధంగా ఖర్చు చేద్దామనే ప్రణాళిక ఉండదు. Month 15 days is over. ఆ నెలలో 15 రోజులు అయిపోతే everything is finished. అంతా డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయి. That's the 15 days. ఆ తర్వాత 15 రోజులు borrow money from others. మరి మిగతా వారి నుంచి అప్పు తీసుకోవడం. Because there is no family budget. ఎందుకంటే కుటుంబానికి సంబంధించిన ఆ ఖర్చు వివరము ప్రణాళిక ఉండదు. They are not able to support any ministry. మరి పరిచర్యకు వారికి సహకరించడానికి డబ్బులు, not giving any money to the church. సంఘానికి డబ్బులు ఇవ్వడానికి ఉండవు వీరి దగ్గర. not giving any money to the missionaries. మరి మిషనరీస్ కి డబ్బులు ఇవ్వడానికి వీరి దగ్గర ఉండవు. Because they don't have a family budget. ఎందుకంటే వారి కుటుంబ ఆదాయ వ్యయ ప్రణాళిక ఉండదు. So difference in materialism. కాబట్టి ఈ వస్తు సమపార్జన అనే ప్రాధాన్యత, these all things leads to the family breakdown. ఇవన్నీ కూడా కుటుంబాలు విడిపోవటానికి, విచ్ఛిన్నం అవటానికి కారణం అవుతాయి. There are so many other things are there. ఇంకా అనేకమైనవి ఉన్నాయి. If God willing, I will take it tomorrow. మరి ప్రభు చిత్తమైతే వాటిని రేపు వివరిస్తాను. But today I would like to give a small assignment. అయితే ఈ రోజు మీకు ఒక చిన్న పని ఇస్తాను. So somebody please come and help me. ఎవరో ఒకరు వచ్చి సహాయం చేయండి. Only to give husband and wife. మరి ఇది కేవలం భార్య భర్తలకు మాత్రమే ఇవ్వాలి. Okay, those who have come here with the husband and wife.
భార్య భర్తలు ఇద్దరు జంటగా వచ్చిన వారికి మాత్రమే ఇవ్వండి. And if remaining is there, you can give others also, no problem. వారికి ఇచ్చిన తర్వాత మిగిలిపోతే మిగతా వారికి ఇవ్వండి. Okay, so don't do anything on this until I say what to do. నేను చెప్పేంత వరకు ఏమి చేయాలని చెప్పేంత వరకు ఏమి చేయవద్దు వీటిని. Okay, don't write anything. దాని మీద ఏమి రాయవద్దు చెప్పేంత వరకు. I'll tell you what to do with this. ఈ ఏ పని చేయాలి అనేది మీకు చెప్తాను. Give only husband and wife. If remaining is that, then you can give others also. మొదటిగా జంటగా వచ్చిన భార్య భర్తలకు ఇవ్వండి, తర్వాత మిగిలితే మిగతా వారికి ఇవ్వండి. ఎవరైతే భార్య భర్తలు ఇరువురు వచ్చారో వారి చేతులు ఎత్తండి, వారికి ఇస్తారు ముందు, తర్వాత మిగతా వారికి ఇస్తారు. భార్య భర్తలు వచ్చిన వారి చేతులు ఎత్తండి. మీరు కూడా సిస్టర్స్ కూడా చేతులు ఎత్తండి, వాళ్ళు పంచుతారు. Those who are married but attending alone, if it is available, you can take it one. వివాహం అయిన వారు కేవలం ఒక్కరే వచ్చినట్లయితే వీరందరికి ఇచ్చిన తర్వాత వారికి ఇస్తారు. Okay, our time is going very fast. సమయం మించిపోతుంది. So let me go into this. ఇది మీకు చెప్తాను. Listen carefully. జాగ్రత్తగా వినండి. Listen carefully. జాగ్రత్తగా వినండి. There are 10 important things are mentioned here. ఇక్కడ 10 ప్రాముఖ్యమైన అంశాలు ప్రస్తావించబడ్డాయి. First I will read about. నేను మొదటిగా చదువుతాను. Listen carefully. జాగ్రత్తగా ఆలకించండి. Number 1 is communication. మొదటిది మాటలు. This morning I said what is communication. మాట్లాడుకోవటం ఏమిటి, సంభాషణ అనేది మీకు చెప్పాను కదా. How to communicate. ఏ విధంగా మాట్లాడుకోవాలి అనేది చెప్పాను. And everything you might have heard about. దాని గురించి మీరు అంతా విన్నారు. Okay. Second is the conflict resolution. ఆ తర్వాత విభేదాల పరిష్కారం అనేది రెండోది. Maybe in your family have some problems or some difficulties arose. కుటుంబంలో మీకేవో సమస్యలు, కొన్ని కష్టాలు ఉండవచ్చు. But you were able to handle it in a better way. అయితే వాటిని ఇంకా మంచి పద్ధతిలో వాటి పరిష్కారానికి కృషి చేయవచ్చు. That we call it a conflict resolution. దానినే మరి సమస్యల పరిష్కారము అని చెప్పుకోవచ్చు. And partner style and habits. ఆ తర్వాత మరి ఆ భాగస్వామి యొక్క నడవడిక, అతని అలవాట్లు. The husband is able to appreciate the wife's style and habit. మరి భార్య యొక్క నడవడిక, ఆమె అలవాట్లను భర్త అభినందించగలుగుతున్నాడా? And the wife also is able to appreciate the husband's style and habit. ఆ విధంగానే భర్త యొక్క నడవడిక, అలవాట్లను భార్య అభినందించగలుగుతుందా? About the financial management. ఆ తర్వాత ఆర్థిక నిర్వహణ. You have a better budget for your family. మీ కుటుంబం పట్ల మీకు వచ్చే ఆదాయము, ఖర్చు చేసే వ్యయము, వీటిలో మంచి నిర్వహణ కలిగి ఉండవచ్చు. So what all the money you get it, you use it in a better way. మీకు వచ్చే ఆదాయాన్ని ఇంకా మంచి పద్ధతిలో దాన్ని ఉపయోగించవచ్చు. You are not borrowing money from others. ఇతరుల వద్ద నుంచి నీవు అప్పు తీసుకో. And next one is the leisure activities. మరి తర్వాత విరామ కార్యక్రమాలు. So whenever you get time, ఎప్పుడైతే మీకు తీరిక దొరుకుతుందో, so you are going outside with your wife and children. మీ భార్య పిల్లలతో మీరు బయటికి ఆహ్లాదం కొరకు వెళ్తారు. You have some leisure times. మీకు ఇవి విరామ సమయాలు.
and next is the sexuality and affection. ఆ తర్వాత లైంగిక సంబంధము, తర్వాత సాన్నిహిత్యం, అనురాగం. You have an intimacy with the husband and wife. ఆ భార్య భర్తల మధ్య సాన్నిహిత్యం ఉంటుంది. And the celebration of this intimacy is the sex. మరి ఈ యొక్క సాన్నిహిత్యము కలిగి ఉండటమే లైంగిక సంబంధం. So you are satisfied with that. దానితో మీరు తృప్తి చెందుతారు. And family and friends. ఆ తర్వాత కుటుంబము, స్నేహితులు. You allow your friends to come to your home. మీ ఇంటికి మీ స్నేహితులు రావడానికి మీరు అవకాశం ఇస్తారు. Your family visit other family. మీ కుటుంబం కూడా మిగతా కుటుంబాలను దర్శిస్తుంది. And relationship in roles. మరి తర్వాత సంబంధము, దాని పాత్రలు. See, all are able to fulfill their own roles. మరి వారి వారి పాత్రలు వారు నిర్వర్తిస్తూ ఉంటారు. As a husband, you fulfill your roles. భర్తగా ఆ భర్త పాత్రను మీరు నిర్వర్తిస్తారు. As a wife, you fulfill your roles. భార్యగా భార్య పాత్రను మీరు నిర్వర్తిస్తారు. Children and parents. ఆ తర్వాత పిల్లలు, తల్లిదండ్రులు. Are you able to take care of your children as a husband and wife, as a parent? భార్య భర్తలుగా, తల్లిదండ్రులుగా మీ పిల్లల అవసరాలు, బాగోగులు చూడగలుగుతున్నారా? In some houses, husband doesn't know anything about the children, only wife take care of. కొన్ని కుటుంబాల్లో ఎలా ఉంటుందంటే పిల్లల అవసరాలు భర్తకేమీ తెలియదు, భార్యకే అన్ని తెలుస్తాయి. In your family, are you both taking care of the children? మీ కుటుంబంలో మీరు ఇరువురు ఆ పిల్లల బాగోగులు చూస్తున్నారా? The parents, are you taking care of your parents? మరి మీ తల్లిదండ్రుల సంగతి ఏంటి? వారిని గురించి మీరు శ్రద్ధ వహిస్తున్నారా? And the 10th one is the spiritual life. 10వది మరి ఆత్మీయ జీవితం. Both have the same belief. మరి ఇద్దరికి ఒకే ఆత్మీయ నమ్మికలు ఉంటాయి. Both are giving time for God. ఇరువురు కూడా దేవునికి సమయం ఇస్తారు. Both pray together. ఇరువురు కలిసి ప్రార్థిస్తారు. Both have family prayer. వారు ఇరువురు కలిసి కుటుంబ ప్రార్థన చేస్తారు. So these are the 10 aspects in the family life. కాబట్టి కుటుంబంలో ఈ 10 అంశాలు ఉంటాయి. Maybe in these 10, ఈ 10లో some areas you are very good and some areas very weak. కొన్ని అంశాల్లో మీరు చాలా బాగా ఉంటారు, కొన్ని విషయాల్లో మీరు బలహీనంగా ఉండి ఉంటారు. So the areas you are very good is not as the strength area. మరి మీరు వేటినైతే బాగా చేస్తారో అవి మీ బలాలు అని చెప్పుకోవచ్చు. The area you are not good is not as the weak area. మీరు ఎక్కడైతే సరిగ్గా చేయలేకపోతున్నారో అవి మీ బలహీనతలుగా చెప్పుకోవచ్చు. So what your job is, మీరు చేయాల్సిన పని ఏంటంటే what you do, don't show to anybody. మరి మీరు ఏమి రాస్తున్నారో ఏం చేస్తున్నారో మిగతా వారికి చూపించొద్దు. You should not show your husband or wife now. మరి ఇప్పుడు మీ భర్తకు కానీ లేదా మీ భార్యకు కానీ ఒకరికొకరు చూపించుకోవద్దు. It means first of all you have to select 3 areas. It's very good or strength area. మొదటిగా ఏం చేయాలంటే ఈ 10 అంశాల్లో ఏ 3 అంశాలు మీరు చక్కగా చేయగలుగుతున్నారు ఆ మూడింటిని మరి గుర్తించండి. You can put a tick marks in that column. మరి ఏవైతే మీరు బాగా చేయగలుగుతున్నారో వాటి మీద మీరు టిక్ పెట్టొచ్చు. It means these 3 areas you are completely satisfied. దీని అర్థం ఏంటంటే ఈ 3 అంశాల్లో మీరు పూర్తి సంతృప్తి కలిగి ఉన్నారు. If you don't have 3 areas, మరి ఈ 3 అంశాలు మీకు లేకపోతే you can select 2 areas. 2 అంశాలు తీసుకోవచ్చు. If you don't have 2 areas, you can select 1 area. మీకు 2 కూడా లేకపోతే ఒకే అంశాన్ని మీద తీసుకోవచ్చు. If you don't have any areas, no problem. మరి ఏ అంశము లేకపోయినా సమస్య లేదు. But at least 3 areas, if you have, you can select 3 areas, put a tick mark. అయితే 3 అంశాల్లో మీరు పూర్తి సంతృప్తి కలిగి ఉంటే వాటి మీద టిక్ పెట్టండి. Come on, చేయండి. Yeah, just now. ఇప్పుడే చేయండి. You want to think and discuss? No, don't discuss with your wife or husband. మరి మీ భార్య భర్తలతో It is a personal question. ఇది వ్యక్తిగత ప్రశ్న. Okay, personally are you satisfied? No, I am not asking if the family is satisfied or not. కుటుంబం సంతృప్తి చెందిందా లేదని నేను అడగటం లేదు, వ్యక్తిగతంగా మీరు తృప్తి కలిగి ఉన్నారని అడుగుతున్నా. Personally, how do you answer for this? మరి వ్యక్తిగతంగా ఈ విషయాలకు మీరు ఎలాగో జవాబిస్తారు? 3 areas. 3 అంశాలు తీసుకోండి. Now, once you finish this, ఇది ముగించిన తర్వాత select 1 area you are completely weak.
ఈ వీటిలో మిగిలిన వాటిలో ఎక్కడైతే మీరు అతి బలహీనంగా ఉన్నారో దానిని ఎన్నుకోండి. You think that this area we are completely zero. మరి ఈ అంశంలో అసలు నేను ఏమి చేయలేకపోతున్నానో అనే అంశాన్ని ఎంచుకోండి. If you think that no sir, it is not one area, two area, we are completely failed. ఒకవేళ ఒకటే కాదు రెండు అంశాల్లో నేను విఫలం అవుతున్నాను అని అనుకుంటే you can put tick marks. వారెన్నిటి మీద కూడా మీరు టిక్ చేయవచ్చు. Or something that no sir, two areas, it is three areas we are completely failed. కొంతమంది రెండు కాదు మూడిట్లో విఫలం అవుతున్నామంటే that also you can put it. అక్కడ కూడా మీరు టిక్ మార్క్ పెట్టవచ్చు. Better three, you can stop it. మూడు దాటి పెట్టొద్దు, ఇంకా ఆగకండి. So one area is think about the area where you are completely zero. ఏ అంశంలో అయితే మీరు పూర్తిగా విఫలమయ్యారో దాని మీద టిక్ పెట్టండి. Once you finish, అది అయిపోయిన తర్వాత write your name on that. మీ పేరు దాని మీద రాయండి. Write your name. మీ పేరు రాయండి. Don't think that you are going to give to me. No. You don't need to give to me. నాకు ఇస్తున్నారు అని అనుకోవద్దు. I'm not going to take you. అది నేను తీసుకోవటం లేదు. Okay. How many of you have finished? ఎంతమంది ముగించారు పని? Raise your hands. చేతులు ఎత్తండి. Arey, this is not a big exam. ఇది పెద్ద పరీక్ష ఏం కాదు కదా. It is not university exam, okay? ఇదేదో పెద్ద పరీక్ష ఏం కాదు కదా. Just to put tick marks, that's what I am asking. నేను అడుగుతుంది కేవలం టిక్ పెట్టండి. You are struggling to put a tick? టిక్ పెట్టడానికి కూడా ఇబ్బంది పడుతున్నారా? Okay, finish. So many have finished. Write the name. అయిపోతే పేరు రాయండి. Have you finished? అయిపోయిందా? You wrote your name? మీ పేరు రాశారా? My request of all the husbands. ఇప్పుడు భర్తలకు నేను చేసే విన్నపం ఏంటంటే please stand up. మీరు పైకి లేచి నిలబడండి. Everybody should know what you have put the tick marks, okay? ప్రతి ఒక్కరూ కూడా మీరు ఏ టిక్కులు అయితే పెట్టారో అది అందరూ తెలుసుకోవాలి. All the husbands stand up. దయచేసి భర్తలందరూ నిలబడండి. Okay, please all the husbands stand up. భర్తలందరూ దయచేసి నిలబడండి. All the husbands please stand up. భర్తలందరూ దయచేసి నిలబడండి. Everyone. Oh. భర్తలందరూ. Okay. Everybody, this all? అంతేనా భర్తలు? Okay. Please go to your wife. మీ భార్య వద్దకు వెళ్ళండి. Give yours to him. మీ పేపర్ ఆమెకి ఇవ్వండి. And take her. ఆమె పేపర్ మీరు తీసుకోండి. Now don't change anything. ఇప్పుడు ఏం ఆలోచించొద్దు. So please go and give to her and take hers. ఆమె వద్దకు వెళ్ళి మీ పేపర్ ఆమెకి ఇచ్చి ఆమె పేపర్ మీరు తీసుకోండి. Okay, come on everybody. దయచేసి చేయండి. And don't show to anyone, okay? ఇది ఎవరికి మరి ఒక్కరికి చూపించొద్దు. It is between you and your wife. మీ భార్య భర్తల మధ్య మాత్రమే ఇది ఉండాలి. Now look at what you got it. ఇప్పుడు మీరు ఏమి తీసుకున్నారో అది ఒకసారి చూడండి. So I said about the three strength areas. మరి మూడు బలాలు అనేవి నేను చెప్పాను కదా. If any husbands or wives got the same three areas, please raise your hand. ఏ భార్య భర్త అయినా ఒకే మూడు అంశాల్లో బలం కలిగి ఉన్నామని చెప్తే వారి చేతులు ఎత్తండి. 2, 3 same areas. అదే అంశాల్లో ఇరువురు కూడా టిక్కు పెట్టినట్లయితే same husbands, ఒకే అంశాలై ఉండాలి. husband and wife should be the same. భార్య భర్తలు ఒకే అంశాల మీద టిక్కు పెట్టి ఉండాలి. Only few. Okay, how many of you got the weak the same places? ఆ తర్వాత బలహీనత అనేది ఇద్దరు ఒకే అంశం మీద పెట్టారు. వారి చేతులు nobody. So now you understood what are the weak areas and what are the strengthened areas. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఏవి మీ బలహీనతలు ఏవి మీ బలాలు. You may think, the husbands may think, oh my family life is good.
భర్తలు అనుకోవచ్చు నా కుటుంబం జీవితం చాలా బాగుందని, everything going on well, అంత బాగా జరుగుతుందని. but do you understand, your wife is not satisfied. మీకు అర్థమైందా? మీ భార్య మీ పట్ల తృప్తిగా లేదు. Maybe wives, you may think that, oh, my family life is okay. భార్యలు కూడా మా కుటుంబం చాలా బాగుందని అనుకోవచ్చు. Now you understood, your husbands are not satisfied. ఇప్పుడు మీకు అర్థమవుతుంది మీ భర్తలు మీ పట్ల సంతృప్తిగా లేదు. So what we have to do? ఏం చేయాలి ఇప్పుడు? How to solve this problem? ఈ సమస్యకు ఎలాగో పరిష్కారం? And tomorrow I will tell you how to handle such kind of problems. ఇలాంటి పరిస్థితులలో ఎలాగో వ్యవహరించాలనేది రేపు చెప్తాను. Thank you. మంచిదండి. ఇంతవరకు చివరిలో మాత్రం మనకి అగ్ని పరీక్ష పెట్టారు. ఎవరు మాట్లాడొద్దు, దయచేసి అందరూ మౌనంగా ఉండండి. అందరూ మౌనంగా ఉండాలి. భార్యలు కానీ భర్తలు కానీ ఒంటరిగా వచ్చిన వారు ధన్యులు. ఇప్పుడు మీ పేపర్లు ఒకరి చేతి నుంచి మరొకరి చేతికి వెళ్ళి వారి దగ్గర భద్రంగా ఉన్నాయి. ఒకవేళ ఈ రోజు కాకపోయినా రేపు మీటింగ్ అయిన తర్వాత ఎల్లుండి సాయంకాలం ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ పేపర్లు విప్పడం జరుగుద్ది. ఇందులో రాయబడిన సంగతుల విషయంలో మీ భార్య మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుద్ది. కాబట్టి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను. ఒకసారి నా భార్యని నేను అడిగాను. నేను అన్నాను, అమ్మా నువ్వు నాకంటే ముందుగా చనిపోతే, నీకంటే కానీ ముందు చనిపోతే నువ్వు నా గురించి ఏం చెప్తావు నాకు తెలియదు, కానీ నాకంటే ముందుగా చనిపోతే ఆ సమాధి పెద్ద దగ్గర నేను ఒక మాట చెప్తాను. ఈమె నా భార్యగా చేయబడిన మొదలుకొని మరణించే వరకు నా తల్లిలాగా నన్ను చూసిందని చెప్తాను. తర్వాత నీవేం చెప్తావంటే ఏం చెప్పలేదు. మరి ఏం చెప్పలేకపోతే ఇప్పుడు రాపడం చాలా మంచిది, చాలా సంతోషం. ఎంతవరకు మంచి సందేశాన్ని విన్నాం. చివరిలో కూడా మంచి పరీక్ష మనకు అందించబడింది. చాలా సంతోషం. ప్రభువులో మనం ఆనందించడానికి ఇది మంచి తరుణంగా మనం భావిస్తా ఉన్నాము. మరి ఈ సమయంలో మనము ముగింపు ప్రార్థన చేసుకుని భోజనశాలకు వెళదాం. భోజనమైన అనంతరాన్న మిమ్మల్ని ఎవరిని ఎక్కడ ఉంచాలనే విషయాల్లో ప్రవీణ్ గారు స్థానికులు వారు ఈ విషయాలు సెట్ చేశారు. వారిని కలుసుకున్నట్లయితే ఇంతవరకు మీకు రూమ్స్ అందించకపోయినట్లయితే ఇప్పుడైనా చూపించి వాటిని మీకు తెలియజేస్తారు. ప్రవీణ్ గారిని కలుసుకోవాలని ప్రేమతో తెలియజేస్తున్నాము. ప్రార్థన ముగించుకుందాం. ఈ కోడిక ముగింపు ప్రార్థన తదుపరి మరి సమయంలో స్థానిక బాధ్యత గల సేవకులైనటువంటి మరి ప్రవీణ్ గారు కొన్ని విషయాలు ఇక్కడ మనకు తెలియజేస్తారు. తీసేసి ఆ తదనంతరాన మనం ముగింపు ప్రార్థన చేసుకుంటాం. ధన్యకరమైన స్థితిలో ఉన్నానండి నేను. మంచిదండి. ప్రభు ప్రేరేపణను బట్టి ఈ ఫ్యామిలీ కాన్ఫరెన్స్ జరిపించాలని చాలా మంది సేవకులు పెద్దల మదిలో వచ్చిన ఆలోచన ఈ ఉదయమే నాకు అర్థమైంది. దీనికి కొన్ని రోజుల ముందే మరి కొంతమంది పెద్దలు శ్రేయోభిలాషులు ఫోన్ చేస్తూ మమ్మల్ని పరామర్శిస్తున్న విధానాన్ని బట్టి అన్నా ఇది దైవ చిత్తమని మాకు అర్థమైపోతుందని ముందు నుంచి ప్రార్థన చేస్తా ఉన్నాం. అదే రీతిగా మరి ఫ్యామిలీ కాన్ఫరెన్స్ యొక్క మొదటి దినానికి ప్రభు మనల్ని తోడుకుని వచ్చారు. దేవుని సేవకులను తన ఆత్మ చేత నింపి అవసరమైన వర్తమానాలు సూటిగా మనకు అందించారని హృదయపూర్వకంగా ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. భోజనాలు అయిన అనంతరం మరి ఈ రోజు సెషన్ పూర్తవుతుంది. ఫ్యామిలీస్ కి కొన్ని కుటుంబాలు ఉండడానికి కొన్ని ఇల్లులు మేము చూస్తాం. అదే సమయంలో ఉండడానికి ఒకవేళ విడివిడిగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే ఈ కాన్ఫరెన్స్ హాల్లో కూడా ఉండొచ్చు. చాలా మంది ఇక్కడ బాత్రూమ్లు కూడా ఉన్నాయి. తర్వాత మందిరంలో కూడా స్థానిక మందిరంలో కూడా చాలా మంది ఉండడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత ఇంకెవరికైనా సరిపోకపోతే
మరి మాకు తెలియజేయండి. ఫ్యామిలీస్ కూడా చాలా మందికి మేము ఏర్పాట్లు చేస్తాం. చాలా మంది మధ్యాహ్నం మాకు ఎవరెవరు ఇక్కడ ఉంటామని మాకు ముందు తెలియజేస్తారు. వారికి కూడా తీసుకుని ఆ వివరాలన్నీ మేము రాసుకున్నాం. కాబట్టి కొంతమంది ఇంకా మాకు చెప్పలేదేమనుకుంటున్నారు. ఫ్యామిలీస్ తో వచ్చిన వారి దయతో భోజనాలు చేసే ముందు మాకు తెలియజేయని వారు ఎవరు ఉంటే వారి విషయాలు కూడా మాకు తెలియజేయండి. తర్వాత ఇక్కడ ఉంటానన్న వారికి ఏర్పాట్లన్నీ మేము చేస్తాం, సహకరించాలని ప్రేమతో తెలియజేస్తా ఉన్నాం. టైం టేబుల్ మీ దగ్గర ఉంది కాబట్టి రేపటి కొరకు సిద్ధపడండి.